ఉన్నటువంటి పలుకుల్లో మొట్టమొదటిది అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అంటే సర్వాన్ని సృజించినటువంటి, తెలుగు భాషలో చెప్పుకోవాలంటే సర్వేశ్వరుడు, సర్వాన్ని సృజించిన సర్వేశ్వరుడు గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ఎందుకంటే మనిషి తన దైనందిన జీవితంలో నిమగ్నమైపోయి డబ్బున్నవాడు గొప్పవాడు, అధికారం ఉన్నవాడు గొప్పవాడు, బలం ఉన్నవాడు గొప్పవాడు, ఫలానా వాడు గొప్పవాడు అనేటువంటి భావన ఇతనిలో వస్తుంది. ఆ భావనను దూరం చేస్తూ అసలు గొప్పవాడు సర్వాన్ని సృజించినటువంటి సర్వేశ్వరుడైన దైవం అల్లాహ్, ఆయన గొప్పవాడు. అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు అని భావన కాదమ్మా. ముఖ్యంగా అల్లాహ్ అంటే సర్వాన్ని సృజించినటువంటి సర్వేశ్వరుడైన దైవాన్ని అరబీ భాషలో అల్లాహ్ అంటారు. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు అని పిలుస్తూ హయ్యా అలల్ సలాహ్, నమాజ్ వైపుకు రండి, హయ్యా అలల్ ఫలాహ్, ఫలా అంటే సాఫల్యం, సాఫల్యం వైపుకు రండి. అంటే మనిషి యొక్క సక్సెస్, మనిషి యొక్క సాఫల్యం దేంట్లో ఉందని మనిషి భావిస్తాడంటే నేనేదైతే కోరుకుంటానో దాంట్లో సాఫల్యం ఉందని భావిస్తాడు. అంటే దైనందిన జీవితంలో పడిపోయి అది సక్సెస్ అనుకుంటాడు. కానీ సక్సెస్ దేంట్లో ఉంది? దైవం ముందు నమస్కరిస్తూ, దైవ ఆజ్ఞల ముందు నిలబడుతూ, దైవాన్ని ప్రశంసిస్తూ, దైవం చెప్పినట్టుగా జీవితం గడపడంలో సాఫల్యం ఉంది. అందుకనే నమాజ్ పలుకుల్లో హయ్యా అల సలా, సలా అంటే నమాజ్, ప్రార్థన, ప్రార్థన వైపుకు రండి, ప్రార్థన వైపుకు రండి, సాఫల్యం వైపుకు రండి, హయ్యా అలల్ ఫలాహ్, ఫలా అంటే సాఫల్యం, సాఫల్యం వైపుకు రండి అని పిలవడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ అజాన్ గురించి ముస్లిం సోదరులు తమతో పాటుగా ఉన్నటువంటి ఇతర సోదరులకు దాని యొక్క భావాన్ని సరిగా చెప్పకపోవడం వల్ల, లేదా తమ ఆచరణ ద్వారా కొంతమంది సరిగా నిరూపించలేకపోవడం వల్ల అనేక అపోహలు సమాజంలో వచ్చాయి. అంటే కేవలం ముస్లిం దేవుడు మాత్రమే గొప్పవాడా, ఆయన్నే మనం కొలవాలా అనేటువంటి భావన సాధారణంగా ప్రజల్లో వ్యాప్తి జరిగింది. కానీ వాస్తవానికి అలా కాదు. దైవం గొప్పవాడు, దైవం గొప్పవాడు, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన్ని ఆరాధించండి, ఆయన ఆరాధనలోనే సాఫల్యం ఉంది అనేటువంటి విషయానికి ఇచ్చేటువంటి పిలుపునే అరబీ భాషలో అజాన్ అంటారు. అజాన్ అంటే పిలుపు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ముస్లిమ్స్ తమ జీవిత కాలంలో ఖచ్చితంగా హజ్ యాత్ర చేయాలి అంటారు. హజ్ యాత్ర ఎందుకు చేయాలి, కారణం ఏంటి, ఆ చేయటం వల్ల వచ్చే ఫలితాలు ఎట్లా ఉంటాయి? ఇస్లాం యొక్క మూల స్తంభాలు 5 అమ్మ. మొట్టమొదటిది సాక్ష్యం. సర్వానికి సృజనకర్త ఒకడున్నాడు. ఆయన అరబీ భాషలో అల్లా అని పిలుస్తారు అనమాట. అల్లాహ్ ఒక్కడే దైవం అని అనేటువంటి సాక్ష్యం ఇవ్వాలి. దాంతోపాటుగా ఆ దైవ సందేశాన్ని అందజేసినటువంటి ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారిని దైవ ప్రవక్తగా అంగీకరించాలి. ఇది మొదటి స్తంభం. అంటే దైవాన్ని నమ్ముతూ దైవ ప్రవక్తను అనుసరించాలి. ఇది మొదటిది. రెండవది నమాజ్ని రోజుకు 5 పూట్ల నమాజ్ను ఆచరించాలి. ఇది రెండవది. మూడవది రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించాలి. నాలుగవది జకాత్ ఇవ్వాలి. స్తోమత కలిగిన వాళ్ళు, ఎవరైతే ఆర్థికంగా స్తోమత కలిగారో వారు జకాత్ దానం చేయాలి. 5వది జీవితంలో కనీసం ఒకసారి హజ్ యాత్రకు వెళ్ళి రావాలి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారు ఉన్నారంటే ఏ వ్యక్తి అయితే ఆర్థికంగా శారీరకంగా స్తోమత కలిగి ఉంటాడో అతను తప్పనిసరిగా జీవితంలో ఒకసారి హజ్ యాత్ర తప్పకుండా చేసి రావాలి. హజ్ యాత్ర యొక్క స్ఫూర్తి ఏమిటంటే పూర్తి భూమండలంపై ఉండేటువంటి మానవులందరికీ కూడా ఒక చోట చేరి మనమంతా ఒక్కటే, మన అందరి దైవం ఒక్కడే అనేటువంటి ఆ సందేశాన్ని హజ్ యాత్ర ద్వారా మానవాళికి అందజేయడం జరుగుతుంది. అందుకనే హజ్ యాత్ర సందర్భంగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ చిట్ట చివరి హజ్ యాత్రలో ఒక ప్రసంగం చేశారు. ప్రసంగం చేస్తూ ఏమన్నారంటే, అరబ్బుకు అరబేతరునిపై కానీ, అరబేతరునికి అరబ్బుపై కానీ, నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. మీ అందరూ ఒక్కరే, మీ అందరూ ఒక్కటే, మీ అందరి తండ్రి కూడా ఒక్కడే, మీ అందరి దైవం కూడా ఒక్కడే అన్నారు. ప్రాధాన్యత అంటూ ఉంటే ధర్మనిష్ట గలవాడు, దైవభక్తి పారాయణుడు, ఎవరిలో ఎంత ఎక్కువ భక్తి ఉంటే అతను దైవం దృష్టిలో గొప్పవాడు అన్నమాట. ఈ యొక్క సందేశం హజ్ సందర్భంగా, హజ్ యొక్క స్ఫూర్తి ఇదనమాట. మానవులంతా ఒక్కటే, మానవులందరినీ సృజించిన సృజనకర్త కూడా ఒక్కడే అనేటువంటి సందేశాన్ని హజ్ యాత్ర ఇస్తుందన్నమాట. ఎవరైతే హజ్కి వెళ్తారో అక్కడ ఒకే విధమైనటువంటి వస్త్రధారణ చేస్తారు. తెల్లటి అంగీని
కట్టుకుని తెల్లటి వస్త్రాన్ని పైన ధరిస్తారు. దీని ద్వారా వ్యక్తమయ్యేటువంటి విషయం ఏంటంటే మనమంతా ఒక్కటే. పేద నిరుపేద ధనిక అనేటువంటి తారతమ్యం లేదు, భాషా తారతమ్యం లేదు, ప్రాంతీయ తారతమ్యం లేదు. అందరూ కూడా మానవులంతా ఒక్కటేటువంటి గుణపాఠాన్ని హజ్ యాత్ర ద్వారా ఒక హాజీ గ్రహిస్తాడన్నమాట. ఇప్పుడు ఏదైనా కారణాల చేత ఉపవాసం చేయలేకపోవచ్చు, ఈ నియమాలు ఏవి పాటించలేకపోవచ్చు, అటువంటి వారికి ఏదైనా వెసులుబాటు ఉంటుందా? ఏం చేయాల్సి ఈ ఉంటుంది? విషయాన్ని ఖురాన్ గ్రంథంలో చాలా సూర్య బహరాలో నేను చెప్పినట్టుగా ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో, ప్రయాణంలో ఉన్నారో, వృద్ధులై ఉన్నారో, వారిలో వృద్ధులైతే మళ్ళా తిరిగి అతను యవ్వనాన్ని చేరుకోలేడు. అతను గనక స్తోమత కలిగి ఉంటే, అంటే తన ఆహార పదార్థాలతో పాటుగా అతను ఇతరులకు సహాయం చేయటువంటి స్తోమత ఉన్నట్లయితే ఇలాంటి వృద్ధుడు తప్పనిసరిగా అతని స్తోమతకు అనుగుణంగా, అంటే ఏదైతే అతను తింటాడో దానికి సరి సమానమైనటువంటి ఆహార పదార్థాలని సమాజంలో ఉన్నటువంటి పేదవారికి ఇవ్వాలి. ఇక ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, వ్యాధితో ఉన్నారో, ప్రయాణం పూర్తయిన తర్వాత, రంజాన్ నెల పూర్తయిపోయిన తర్వాత వేరే దినాలలో ఆ రంజాన్ ఉపవాసాలు పాటించాలి. కానీ పాటించే అవకాశమే లేదు, అతనికి వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు కూడా ఖురాన్ గ్రంథం స్వయంగా ఏం చెప్తుందంటే అతను సమాజంలో ఉన్నటువంటి పేద సాధలకు ఆహార పదార్థాలు ఇవ్వండి. అంటే దీని యొక్క మెయిన్ స్పిరిట్ ఏంటంటే ఒకవైపు ఈ రంజాన్ మాసం ద్వారా అతను దైవంతో కనెక్ట్ అవుతాడు, మరోవైపు సమాజంలో ఉన్నటువంటి పేద సాధులతోటి అతను సంబంధాన్ని కలిగి ఉంటాడు, కనెక్ట్ అవుతాడు. ఈ రెండింటి యొక్క కలయికయే రంజాన్ అన్నమాట. ఖురాన్ మొత్తం మీద మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటంటారు మీరు? ఆధ్యాత్మిక సందేశం ఏంటి? ఖురాన్లో ప్రాథమికంగా 3 విషయాలు చర్చించబడ్డాయమ్మా. మొట్టమొదటిది, ఈ పూర్తి విశ్వానికి సృష్టికర్త ఒకడున్నాడు, కాబట్టి దైవం ఒక్కడే, మానవులంతా ఒక్కటే. మొట్టమొదటిది దైవం ఒక్కడే, సమస్త ప్రాణి కూడా. అందుకని ప్రవక్త వారు ఏమన్నారంటే పూర్తి విశ్వంలో ఉన్న ప్రాణులన్నీ, కేవలం మానవులే కాదు, ఇవన్నీ కూడా వసుదైవ కుటుంబముల, అందరూ కూడా దైవ సృష్టితాలు. కాబట్టి ఆ భావంతో ఒక విశ్వాసి చూడాలి. ఇది ప్రాథమికంగా ఖురాన్ ఇచ్చేటువంటి మొట్టమొదటిది. రెండోది, మనిషి ఈ ప్రపంచంలో మంచి జీవితం గడపాలంటే ఆయన సందేశహరులు ఎవరైతే వచ్చారో వారి పరంపరలో వచ్చినటువంటి చిట్ట చివరి సందేశహరుడైనటువంటి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. వారి ప్రకారంగా నేను జీవితం గడపడానికి ప్రయత్నం చేయాలి. ఏదైతే వారు బోధించారో చేయమని దాని ప్రకారంగా నేను నా ఆచరణను సరిదిద్దుకోవాలి. మూడోది, ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు, ఒకానొక రోజున అంతమైపోతుంది. దైవ సమక్షంలో నేను చేరబడతాను. అప్పుడు నేను చేసినటువంటి కర్మలకు దైవం ముందు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. దీన్నే ఆఖిరత్ అంటారు. తౌహీద్ అంటే దేవుని ఏకత్వము, రిసాలత్ అంటే దైవ దౌత్యము, ప్రవక్తల పరంపర. మూడోది ఆఖిరత్ అంటే పరలోకం పట్ల విశ్వాసము. ఈ మూడింటి యొక్క కలయిక, మూడింటి గురించి బోధించిందే ఖురాన్ గ్రంథం అన్నమాట. మొత్తం మీద రంజాన్ మాస అంతరార్థాన్ని, ఆంతర్యాన్ని చాలా చక్కగా తెలియజేశారండి మీరు. నిజంగా నిరుపేదలకి, అంటే మన సంపాదనలో కొద్దిగా దానం చేయాలి, అదేవిధంగా సద్గుణాలు అలవర్చుకోవాలి, ఉపవాసం ద్వారా ఆకలి దప్పికలు తెలుసుకోవాలి. ఇటువంటివి భావనల్ని నిజంగా అందరూ నింపుకొని ఒక దేశ, అంటే ఏమంటారు, ఒక సర్వమానవ సౌభ్రాతృత్వం అంటాం కదా, ఆ రకంగా మీరు ఇందాక మీ అనాలిసిస్లో చెప్పినట్టుగా అలాంటి భావనలు పెంపొందించుకుంటే నిజంగా రంజాన్ స్ఫూర్తి అంటే పరిపూర్ణమవుతుంది. అవునమ్మా. మరొకసారి మీకు నమస్కారం అండి. సెలవు అలైకుం. సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షక మహాశీలకు, సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి, సిగ్నేచర్ స్టూడియోలో పనిచేసేటువంటి వారందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.